జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి కూడా బిజినెస్ చేయొచ్చు. నీ మైండ్ ఉపయోగించి ఎలా చేయాలి, ఏం చేయాలి. హాయ్ నమస్తే, నేను మీ కిరణ్ సూరత్ నుంచి మళ్ళీసారి వచ్చేసాను. రెగ్యులర్గా అయితే మనము శారీస్ ఏంటి, శారీ క్వాలిటీ ఏంది, శారీ అసలు ప్రొడక్ట్ అనేది ఏంటిది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. బట్ వీటికంటే ముందు మనకు వచ్చేది ఏంటంటే, మనం ఒక వ్యాపారం చేయాలనుకుంటే మనకి సేల్స్ అనేది ముఖ్యం. సేల్స్ ఎలా మనము సేల్ చేయగలుగుతాము, కస్టమర్ డిమాండ్ ఏముంది, ఇవన్నీ అనేది మనం గ్రౌండ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా అంటే పర్టికులర్గా మీ ఏరియాలో కానీ, మీ ఉన్న చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ సరౌండ్లో కానీ జనాలు ఎట్లున్నారు, జనాలు ఏం వేరింగ్ చేస్తున్నారు, వాళ్ళ బడ్జెట్ ఎంత, 100 రూపాయల నుంచి 500 వరకు ఎంతమంది కొంటున్నారు, 500 నుంచి 1000 రూపాయలకి ఎంతమంది కొంటున్నారు, 1000 రూపాయల నుంచి 1500కి ఎంతమంది కొంటున్నారు. ఇవంతా గ్రౌండ్ రిపోర్ట్ చేసే ముందు ఫస్ట్ మీ ఫ్యామిలీలోనే, అంటే మీ కుటుంబ సభ్యులలోనే ఒక అవేర్నెస్ తీసుకురండి. వాళ్ళ ఏమేమి యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి కొంటున్నారు, వాళ్ళు ఎంత రేటు పెట్టి కొంటున్నారు, ఎంత రేట్లో ఏమేమి కావాలని వాళ్ళని ఒక చిట్టి మీద రాసుకొని తర్వాత కొంచెం చుట్టుపక్కల వాళ్ళ గురించి రాసుకొని తర్వాత కొంచెం ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోండి. ఒక 1 మంత్ దాకా ఎక్స్పాండ్ చేయండి. ఇది ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యాక్చువల్లీ మన ఛానల్లో ఎప్పుడు కూడా మనం అనేది చీర గురించే కానీ లేకుంటే ప్రొడక్ట్ గురించే కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇవాటి నుంచి అనేది మన సెషన్ తీసుకోవడం జరుగుతుంది. మధ్యలో టైం దొరుకుతూ ఉంటుంది, అంటే టైం దొరకదు. బట్ అనేది ఫస్ట్ చీర మీరు కొనే ముందు చీర ఎలా అమ్మాలనేది మీకు తెలిసి ఉండాలి, ఏం కావాలి జనాలకని మీకు తెలిసి ఉండాలి. మా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనే ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కువ టైం అయితే తీసుకోను. ఇవాళ వచ్చేసి ఫస్ట్ మీరు అనేది బిజినెస్ చేయాలనుకుంటున్నారా, మీ ఊర్లో కానీ లేకుంటే మీ కాలనీలో కానీ స్టార్టింగ్ అట్లీస్ట్ మీ ఇంట్లో ఉన్న సభ్యులతో కానీ ఒక చిన్న డిస్కస్ చేయండి. మీ ఏం రేట్లో ఏం కొంటున్నారు, ఎట్లా వాళ్ళ జీవన విధానం ఉంది, మనకు క్లాతింగ్ ఇండస్ట్రీలో ఏమేం క్వాలిటీస్ చూస్తున్నారు అని పర్సనల్గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఇందులోకి రండి. మీ అమ్మాయి కానీ, మీ చెల్లె కానీ, మీ ఫ్రెండ్సే కానీ ఉంటారు కదా లేడీస్, వాళ్ళని అడిగి కనుక్కోండి. ఏం రేట్లో అయితే జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, ఏమి చీర అయితే జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, ఏది ఎక్కువ యూజింగ్ ఉన్నది, ఏది ఎక్కువ లాభం వస్తుంది, ఇవంతా గ్రౌండ్ రిపోర్ట్ చేయండి. యాక్చువల్లీ ఈ వీడియో చేయకపోదును, లాస్ట్ టైం ఒక అన్న వచ్చిండు కలిసిండు, ఆయన ఏదైతే చేసిండో నాకు చాలా బాగా అనిపించింది, ఇంప్రెస్ అయిన చాలా. ఆయన చేసిందే మీతో చేయాలనుకుంటున్నా కాబట్టి నేను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ ఊరు మండలం జిల్లా గ్రామం తిరిగిండు, అనాలిసిస్ చేసిండు, 3 నెలల అనాలిసిస్ చేసిండు. డైరెక్ట్ సూరత్ వచ్చి నన్ను కలిసిండు. 1 డే మొత్తం ఆయనతో స్పెండ్ చేసిన, ఆయన చేసిన అనాలిసిస్ మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. అదే అనాలిసిస్ మీరు చేయండి. 1 by 1 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా. టుడే వీడియోలో వచ్చేసి మనం జస్ట్ ఓన్లీ ఇంట్రొడక్షన్ ఇచ్చినాము. నాలెడ్జ్ కావాలి, బిజినెస్ చేయాలనుకుంటున్నా అంటే ఏం పని లేని అవసరం లేదు, ఫ్రీ టైంలో మా వీడియోలు చూడండి. ప్రొడక్ట్ గురించి కాదు, ప్రొడక్ట్ కంటే ముందు కొన్ని నియమాలు అనేవి ఉంటాయి బిజినెస్ చేయడానికి. ఆ నియమాలను పాటిస్తే ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది ట్రాక్ మీదకి వచ్చేస్తుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది, టెన్షన్ ఉండదు. మీరు ఒకసారి జోడుకండి, మా దగ్గర ప్రొడక్ట్ దొరుకుతుంది, ప్రొడక్ట్ ఎలా సేల్ చేయాలో అవగాహన ఉంటుంది, ఎక్స్పీరియన్స్ మాకుంది, మా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాం. అదేవిధంగా మీరు ఎలా సేల్ చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే స్టాఫ్ బిల్డ్ చేస్తున్నాం, మనం మ్యాన్ పవర్ అనేది మన దగ్గర తక్కువ ఉంది. ఆల్మోస్ట్ నేను వచ్చేసి జస్ట్ ఓన్లీ మీతో మాట్లాడడానికి ఉంటా, బాకీ ఏది ప్రొడక్ట్ చూపిస్తానికి కానీ లేకుంటే కొత్త ఐటెం తెస్తానికి కానీ చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఆల్మోస్ట్ టోటల్ అంతా సెట్టింగ్ అయిపోయింది మనది. ఇంకొక 1 మంత్లో మీకు అనేది ప్రాపర్ నాలెడ్జ్ వస్తుంది. మనకు ప్రొడక్ట్ కావాలి, ప్రొడక్ట్ ఎట్లా సేల్ చేయాలి, ఏ ప్రొడక్ట్ పెడితే మనకి డిమాండ్ ఉంటుంది, ఏ ప్రొడక్ట్ కస్టమర్ ఎక్కువ అడుగుతున్నాడు, ఇట్లాంటి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క టాపిక్ మనం ఎంచుకుందాం, వీడియోలు చేద్దాం, ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తాం మీకు. మీరు ఆ నాలెడ్జ్తో బిజినెస్లో మాతోటి ముందుకు పోవాలని చూసుకుంటా. మీకు ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మీరు శారీ సేల్ చేసేది నా శారీ సేల్ చేస్తారు కాబట్టి నాకే లాభం. మీకు చీరలు ఇచ్చి అమ్ముకోపోండి అని వదిలేసే రకం కాదు. ప్రాపర్లీ ఎట్లా సేలింగ్ చేయాలి, ప్రాపర్లీ కస్టమర్కి ఎట్లా మనము రివ్యూ ఇవ్వాలి, ఎట్లా వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళకి ఎట్లా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఇవన్నీ మనము కస్టమర్ తోటి ఇంటిమేట్ అయితేనే తెలుస్తుంది. ఇప్పుడు పలానా నేను కూడా మాట్లాడుతున్నా, మీకు 100 మాట్లాడతా, ఇవన్నీ మీరు కూడా నేర్చుకోవాలి. మాతోటి కాంటాక్ట్లో ఉండండి, మీరు అనేది నేర్చుకుంటారు. ఎప్పుడైనా లెర్నింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. బిజినెస్లో వాళ్ళు అమ్ముతున్నారుగా, మనం కూడా 1 లక్ష రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తామంటే కాదు. జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి కూడా బిజినెస్ చేయొచ్చు.
నీ మైండ్ ఉపయోగించి ఎలా చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడు ఇది స్టార్టింగ్ వీడియో కాబట్టి ఎక్కువ లెంత్ తీసుకోను. ఇప్పటి నుంచి మనదనేది నాలెడ్జ్ వీడియోలు కూడా రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రొడక్టే కాదు, ప్రొడక్ట్ని ఎలా సేల్ చేయాలి, ఎలా గుర్తించాలి, ఎలా ఇది మనకు చూడంగానే ఇది మనకి ఎట్లా కంపుడు పోతుంది, ఎంతకి మనం సేల్ చేయాలి, ప్రతి ఒక్క అంశం టాపిక్ టు టాపిక్ మీకోసం వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ యొక్క కొత్త స్టెప్ అయితే మనం వేయడం జరిగింది. కస్టమర్ల గురించి మనకు కొత్త స్టెప్పు మీరు కామెంట్ చేయండి. మనం ఎంచుకున్న స్టెప్పు మంచిగా ఉన్నదా లేదా, దాన్ని బట్టి అనేది మనము ఈ వీడియోలలో ముందుకు పోదాం. మీకు నాలెడ్జ్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయాలా, లేకుంటే ప్రోడక్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయాలా, వీటి గురించి ప్రతి ఒక్కటి మీకు ఏమనిపించింది అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని ప్రకారం మనం నెక్స్ట్ వీడియో మొదలు పెడదాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం, ధన్యవాదాలు.